నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. రాజమండ్రి నగరానికి చేరుకున్న అఖిల భారత యాదవ రెజంగ్ల పవిత్ర కలశయాత్ర, ఘనంగా స్వాగతం పలికిన యాదవ సంఘం నాయకులు. కుల ధృవీకరణ పత్రాలు, పింఛన్లు ఇవ్వడం లేదు, బేడ బుడగజంగాల హక్కుల పోరాట సమితి పరిష్కారం కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ హామీ. రాష్ట్రంలోని బేడ జంగాలకు, ఎస్సీలకు ఉన్న బెనిఫిట్స్ అన్ని వర్తించే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ బేడ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళన సత్కారం ఘనంగా జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో జవహర్కు స్వాగత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడిన వక్తలు బేడబుడగ జంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను జవహర్ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జవహర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం బేడబుడగ జంగాలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు మాట్లాడిన నాయకులు కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వీరపల్లి యేసు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు మోటూరు సింహాచలం, కేంద్ర అధ్యక్షుడు కోడిగంటి నరసింహులు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఓరలత, టీడీపీ ఎస్సీసీఎల్ నాయకురాలు కండవల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనందరం చూస్తా ఉన్నాం, వర్గీకరణ మీద 30 సంవత్సరాలు పోరాడినటువంటి కులం కూడా అనేక శాఖలుగా విడిపోయింది వారి పోరాటంలో. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీ దానికి కూడా కొంచెం చదవడానికి ప్రయత్నం చేస్తే నేను పిలిచి మందలించిన పరిస్థితి. ఐక్యంగా ఉండండి, సంఘర్షణ చేయండి, పోరాడండి, సాధించండి తప్ప ఇంట్లో కూర్చుంటే ఎవరు కూడా మీ దగ్గర నమస్కారాలతో నేను తెలియజేస్తా ఉన్నాను మాకందరికీ కూడా. ఎందుకంటే అన్న మీలాగా మమ్మల్ని దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు, మీలాగా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు. నేను చాలా ఈడికి వచ్చినాక కొంతమంది నాయకులు కాదు తిరిగా. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలకు 10 రోజులకు సరిపడా పశుగ్రాసాన్ని ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు అందించారు. భారతదేశంలో గోవులను మాతృదేవతలుగా పూజిస్తారు. సంప్రదాయ గోశాలలు నిర్వహించడం విశిష్టమైన పురాతన ఆచారం. గో సంరక్షణ, గోవుల సంక్షేమం కోసం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోశాల నిర్వహిస్తున్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ గోశాలకు 10 రోజులకు సరిపడా పశుగ్రాసాన్ని అందించినందుకు ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా తన సొంత భూమిలో సుమారు 2 ఎకరాలలో పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి ఆర్ సుబ్బరాజు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తొర్రేడు గ్రామంలో ఓనూలమ్మ తల్లి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి గ్రామీణ మండలం తొర్రేడు గ్రామంలో గల ఓనూలమ్మ తల్లి ఆలయంలో ఆదివారం అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని పలు రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి కూరగాయలు, పండ్లు నివేదించడం ద్వారా పంటలు సుభిక్షంగా పండుతాయని, ప్రజలు ఆరోగ్యాలతో ఉంటారని ప్రజల నమ్మకమని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు,
భక్తులు అందరూ శాకంబరి అలంకరణలో పాలు పంచుకున్నారు. భక్తుల రాకతో ఒనువులమ్మ ఆలయం కిటకిటలాడింది. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శాకంబరి దేవి అలంకారం చూసేందుకు పలు గ్రామాల భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ వీరభద్రపురంలో శ్రీ దానవేబాబు జాతర మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం లలితానగర్ 1వ వీధి వీరభద్రపురంలో శ్రీ దానవేబాబు 61వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా గణపతి పూజ, జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ దానవేబాబు విగ్రహానికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గరగ నృత్యాలు, తీన్మార్, అమ్మవారి వేషధారణలతో పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం వారాది ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నొడగల సుధాయాదవ్, జానా కేశవ, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, కరగాని వేణు, పెనుగొండ రామకృష్ణ, బొట్టా వీరబాబు, తంగళ్ల బాబి, ఇసుకుపల్లి శ్రీనివాస్, ఇసుకుపల్లి సుబ్రహ్మణ్యం, జవ్వాది రాంబాబు, పెనుగొండ మురళి, సుధా ఆదినారాయణ, శ్రీ దానవేబాబు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. రాజమండ్రి దేవీచౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమండ్రి దేవీచౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం వద్ద అమ్మవారికి ఆషాఢపు బోనం సారె సమర్పించారు. అమ్మవారి ఆలయం వరకు సన్నాయి మేళం, తీన్మార్ ఊరేగింపులతో ఆషాఢమాసం పుట్టింటి వారి సారి భక్తుల రాజరాజేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో బోనం సమర్పణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీదేవి ఉత్సవ కమిటీ సభ్యులు, శ్రీదేవి వర్తక సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. బోనం అంటే అమ్మవారికి శాంతి, అలాగే మన ప్రజానికాన్ని అందరికీ కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఈసారి బోనం సమర్పిస్తున్నాం. ఇదైతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా బోనం సమర్పిస్తున్నాం అమ్మవారికి.
భారత సైన్యంలో తొలగించిన యాదవ రెజిమెంట్ సాధన కోసం అఖిల భారత యాదవ మహాసభ చేపట్టిన రెజంగ్లా పవిత్ర కలశయాత్ర రాజమహేంద్రవరానికి చేరింది. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కమిటీ యాదవ రెజిమెంట్ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యాదవ వీరులు రక్తార్పణం చేసిన మట్టిని సేకరించి భారతదేశ వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల రెజంగ్లా రాజ్ కలశయాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 13న బీహార్ రాష్ట్రంలో చారిత్రాత్మక చాప్రా నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర బీహార్ నుంచి విశాఖపట్నం, అనకాపల్లి మీదుగా రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా లాలా చెరువు వద్ద ఈ యాత్రకు యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు నొడగల సుధా యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కోటిపల్లి బస్టాండ్కు ర్యాలీగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు ప్రసాదుల హరినాథ్, నగర యాదవ్ సంఘం అధ్యక్షులు జానా కేశవ, ప్రధాన కార్యదర్శి బొట్ట వీరబాబు, గౌరవ అధ్యక్షులు కరగాని వేణు, మరుకుర్తి రవి, నాగరాజు, వియలపురం చంటి, ఆవాల ఈశ్వర్, ఉర్లంకల లోకేష్, వియ్యపు సతీష్, సీతారామలక్ష్మి, కొయ్యన కుమారి, నక్కళ్ల బాబురావు, రాయి వెంకటేశ్వరరావు, నక్కా కిరణ్, కొత్తపల్లి మురళి, మిస్కా జోగినాయుడు, పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో మేము చాలా అభ్యర్థనలు చేస్తున్నాం. ఎందుకనో ఈ ప్రభుత్వం కొద్దిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఈ రోజునే దాన్ని అమలుపరచాలనే సదుద్దేశంతో శాంతియుతంగా ఈ భారతదేశం అంతా ఈ కలశయాత్రని మా పెద్దలు చేపట్టారు. ఈ కలశయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1,00,000 కిలోమీటర్లు సాగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి రాజమండ్రి రావడం జరిగింది. ఈ యాత్ర ఇలా ఈ లాలా చెరువు సెంటర్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ వరకు సాగుతుంది. దాని అనంతరం వెస్ట్ గోదావరి వెళ్తుందని తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B రీజియన్ 1 జోన్ 1 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ 316B రీజియన్ 1 జోన్ 1 ఆధ్వర్యంలో 2025-26కు సంబంధించి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఉడిపి అక్షయ ఏసీ ఫంక్షన్ హాల్లో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రాజమండ్రి మైత్రి క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్ దుర్గా మహాలక్ష్మి, సెక్రటరీగా జి లలిత, కోశాధికారిగా జె జయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా మాటూరి మంగతాయారు, స్పెషల్ గెస్ట్గా కొల్లూరు గోపాలకృష్ణ, క్రొవ్విడి ఇందీవరస్యాం, కొయ్యన కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి జయప్రదం చేశారు. మేము ఈ సేవా కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మేము గుడ్ కేర్ హోమ్కి సోషల్ యాక్టివిటీస్ నీడ్ హోమ్కి 9 లక్షల దాకా డొనేషన్ మా క్లబ్ నుంచి ఇచ్చాము. సో ఈ ఇయర్ ఇంకా ముందుండి ఇంకా హోమ్ని నడిపిస్తామని చెప్తున్నాం. మాటూరి లయన్స్ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ మేము మా క్లబ్ నుంచి 31 లక్షల దాకా మేము ఇచ్చాము. సో ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మేము ముందుండి జయప్రదం చేస్తామని అనుకుంటున్నాం. ఈరోజు మేము సహేలీ క్లబ్ తరఫున ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. నేను ప్రెసిడెంట్ శ్రీదేవి, తర్వాత సెక్రటరీ శిల్ప, ట్రెజరరు సంజయ్ గారు, మేము ముగ్గురం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసామండి. మేము ఈ క్లబ్లోకి రావడానికి ముఖ్య కారణం మా లలిత మేడం గారు. మాకు చీఫ్ గెస్ట్ కింద కొయ్యని కుమారి గారు, ఇంకొక చీఫ్ గెస్ట్ కింద శిరీష్ గారు వచ్చారండి. మా ఫ్రెండ్స్, మా సహేలీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ని బాగా చేసుకుని ఎంజాయ్ చేశారండి. థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్గా విచ్చేసిన లయన్ మాటూరి మంగతాయర్ గారికి, లయన్ కొయ్యాన కుమారి గారికి, ఎలై కొయ్యాన కుమారి గారికి, లయన్ గోపాలకృష్ణయ్య గారికి, లయన్ సలాది శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్ లీలా నాగలక్ష్మి జోన్ చైర్పర్సన్ గారికి, లయన్ జయశ్రీ మేడంకి, ఎలై పూజిత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
ఈ విధంగానే క్లబ్లో మెంబర్షిప్తో కంటిన్యూ అవుతూ పలు సేవా కార్యక్రమాలకి మాతో పాటు మీరు నడవాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమండ్రి రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గమ్మ దేవి ఆలయం వద్ద ఆదివారం అమ్మవారికి ఆషాఢపు సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కాదా నాగమణి, నీలం వీరవెంకట సత్యనారాయణ, రమాదేవి, బల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి, కడలి కృష్ణ, సోమన జగదీష్, మేడిశెట్టి సత్యనారాయణ, బల్లా వీర్రాజు, బల్లా మల్లేశ్వరులతో పాటు మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. రాజమండ్రి నగరానికి చేరుకున్న అఖిల భారత యాదవ రెజంగ్ల పవిత్ర కలశయాత్ర, ఘనంగా స్వాగతం పలికిన యాదవ సంఘం నాయకులు. కుల ధృవీకరణ పత్రాలు, పింఛన్లు ఇవ్వడం లేదు, బేడ బుడగజంగాల హక్కుల పోరాట సమితి పరిష్కారం కోసం కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ హామీ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.